అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. సో, ఈరోజు ఇంకొక మంచి ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకొచ్చేసాను. ఇన్‌ఫాక్ట్ మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ మాట. సో, ఇంక డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు నా ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటది. సో ఇంకా మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి థింకిటివ్ కంపెనీ నుండి మాట. సో ఈ రిక్వైర్మెంట్ వాళ్ళ అఫీషియల్ కెరియర్ సెక్షన్లోనే పోస్ట్ చేయడం జరిగింది. త్వరగా అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే లింక్ ఎక్స్పైర్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ మాట. అండ్ జాబ్ టైటిల్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ప్యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మంచి ఆపర్చునిటీ గైస్. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకనే ఈరోజు ఈ రిక్వైర్మెంట్తో వచ్చేసనమాట. సో ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ స్ట్రీమ్స్ అయితే వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ. అండ్ ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2019, 20 అండ్ 21 పాస్డ్ అవుట్స్. అండ్ ఇంకా మనకి స్కిల్స్ సెక్షన్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకైతే ఇది ప్యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే మనకి వచ్చి ఉండాలి. సో అదే మనకి అక్కడ మెన్షన్ చేశారు. ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ, ఫ్రంట్ అండ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్స్, లేదు డేటాబేస్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ కానీ, నో ఎస్క్యూఎల్ కానీ, నెట్వర్కింగ్ సైడ్ వచ్చేసరికి హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ వీటిల మీద అయితే మనకి స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత అందులో మనకి ఈ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లో కూడా మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. నేను ముందే చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి మనకి ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. మనకైతే ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏదైతే అడుగుతున్నారో దాని మీద మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో దాని మీదే మనకి టాస్క్ కానీ, ప్రాజెక్ట్ వర్క్ కానీ అసైన్ చేయడం ఉంటుంది. మనకైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, క్విక్ లెర్నర్ అయి ఉండాలి. అండ్ ఏదైతే మనకి టాస్క్ అసైన్ చేస్తున్నారో అది మనం ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో అప్పుడు మనం సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయితే ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్. అందులో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అండ్ కోడింగ్ కూడా ఉంటుంది. అందుకనే మనకి పైన కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్స్ అడిగారు. సో వాళ్ళకైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి. సో సెకండ్ రౌండ్ వచ్చేసరికి మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. థర్డ్ రౌండ్ కూడా మళ్ళీ L2 లెవెల్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి మేనేజరియల్ ఆర్ లాజికల్ రౌండ్ అనేది ఉంటుంది. ఇంకా లాస్ట్ రౌండ్ మనకి హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మనకి ప్రెప్ ఇన్స్టా కానీ, ఫేస్ ప్రెప్ వెబ్సైట్స్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీ ప్రిపరేషన్స్కి ఆ వెబ్సైట్స్ ఒకసారి చెక్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీళ్ళైతే అఫీషియల్గా ఈ రిక్వైర్మెంట్లో శాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదు. బట్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తాము. సో అక్కడైతే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు 3.2 lakh per annum అని చెప్పేసి. అండ్ జాబ్ లొకేషన్ కూడా పూణే అని మెన్షన్ చేశారు. బట్ యాజ్ ఆఫ్ నౌ థింకిటివ్ ఎంప్లాయీస్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళే ల్యాప్టాప్ అనేది మన అడ్రస్కి అనేది పంపించడం కూడా జరుగుతుంది. సో ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో ఇక్కడ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఒక గూగుల్ ఫామ్ అనేది లోడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడైతే మనకి ఒకసారి థింకిటివ్ టెక్నాలజీస్ గురించి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ నోట్లో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముందే చెప్పాను కదా, ఫామ్లో ప్యాకేజ్ అనేది మెన్షన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మనకి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అండ్ మన సర్వీస్ అగ్రిమెంట్ అనేది 2 years అయితే చేయాలి వన్స్ జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత. ఒకవేళ ఈ డీటెయిల్స్కి మీరు అగ్రీ అనుకుంటే ఇక్కడ ఐ అగ్రీ టు ప్రొసీడ్ ఫర్దర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడైతే చాలా బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయండి, లైక్ మీ ఫుల్ నేమ్ కానీ, ఈమెయిల్ అడ్రస్, క్వాలిఫికేషను. ఇక్కడ క్వాలిఫికేషన్లో మనకి ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే ఎలిజిబుల్ అని రిక్వైర్మెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ 2 స్ట్రీమ్స్ వాళ్ళని మాత్రమే ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ మీ పాస్డ్ అవుట్ ఇయర్ కానీ, అగ్రిగేట్ కానీ. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అగ్రిగేట్ వచ్చేసి మ్యాండేటరీ కాదు. సో ఆ ఫీల్డ్ ఒకవేళ పీజీ లేని వాళ్ళు అలాగ బ్లాంక్గా వదిలేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ 12th percentage కానీ, 10th percentage కానీ అడుగుతున్నారు. నెక్స్ట్ మీ స్టేట్ కానీ, కాంటాక్ట్ కానీ. లాస్ట్లో వచ్చేసరికి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ, కవర్ లెటర్ ఆర్ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయండి. వన్స్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఇలాగ కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఏదైతే ఆఫర్ మెన్షన్ చేశారో ప్యాకేజ్, దానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు. నెక్స్ట్ మీరు అయితే పూణేకి రీలొకేట్ అవ్వాల్సింది ఉంటుంది పోస్ట్ కోవిడ్ తర్వాత. సో దానికి ఓకేనా అని అడుగుతున్నారు. అండ్ ఆఫ్టర్ కోవిడ్
హైబ్రిడ్ కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సింది ఉంటుంది, దానికి ఓకేనా అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ఏమన్నా ఫర్దర్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయా అని చెప్తున్నారు. సో ఫ్రాంక్గా అయితే పెట్టేసేయండి. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే మళ్ళీ అడుగుతున్నారు. గైస్ ఇదైతే చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా రాయండి. బేసికల్లీ ఏంటి అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి హెచ్ఆర్ రౌండ్లో కానీ టెక్నికల్ ఇంటర్వ్యూస్ అట్లాంటి వాటిల్లో మనకి అడుగుతుంటారు. బట్ వీళ్ళు తెలుగుగా ఇక్కడే అడుగుతున్నారు, సో దట్ ఫిల్టరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఏదైతే ఆన్సర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఫిల్టరింగ్ అనేది ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా చూడండి. నేను రాసిన ఆన్సర్స్ కూడా ఒకసారి చదవండి, సో దట్ మీకు ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఎందుకు ఈ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఈ కంపెనీతో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఈ పొజిషన్కి మీరు ఫిట్ అని చెప్పేసి ఎలాగ అనుకుంటున్నారు, అండ్ ఏ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. నా ఆన్సర్స్ కూడా చెక్ చేసేసేయండి. సో వన్స్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసేసరికి మనం ఏదైతే స్కిల్స్ ఉన్నాయో దాని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. లైక్ ఏ డేటాబేసెస్ వచ్చు, మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి, మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో ఏ టెక్నాలజీ యూస్ చేశారు, ఏ డేటాబేసెస్ వచ్చు, అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మీద ఎంత రేటింగ్ మీరు ఇచ్చుకుంటారు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద ఎంత రేటింగ్ మీరు ఇచ్చుకుంటారు అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో వన్స్ ఈ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అదైతే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా మీ రెస్పాన్స్ అనేది మాకు వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో మీ ప్రొఫైల్ కనుక ఎలిజిబుల్ అయితేనే నెక్స్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ అనేది పంపడం జరుగుతుంది. సో నేను చెప్పిన విధంగా మంచిగా మీ ఆన్సర్స్ అయితే రాయండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి సిడికే గ్లోబల్ కంపెనీ నుండి. సో ఇదైతే చాలా మంచి కంపెనీ అండి, ఎందుకంటే లార్జెస్ట్ టెక్నాలజీ ప్రొవైడర్స్ కూడా వీళ్ళు. సో వీళ్ళైతే ట్రైనీ రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ పూణే బోత్ లొకేషన్లో మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ బ్యాచెస్ వచ్చేసరికి 2019, 20 అండ్ 21 పాస్ అవుట్స్ మాట. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ. వీళ్ళైతే ఎటువంటి పర్టికులర్ స్ట్రీమ్స్ మెన్షన్ చేయలేదు కానీ బట్ మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మనం ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయక్కర్లేదు. మై అనాటమీ ద్వారా మనకి టెస్ట్ అనేది లైవ్గా ఉందండి. సో వెంటనే మనము లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు హ్యాపీగా టెస్ట్ అనేది రాసేసేయచ్చు. సో ఆ టెస్ట్లో వచ్చేసరికి మనకి కంప్యూటర్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో సిఎస్సి వాళ్ళకి, ఐటీ వాళ్ళకి చాలా ఈజీ అనిపించవచ్చు. ఒకవేళ మీకు అదర్ దెన్ సిఎస్సి కానీ ఐటీ బ్రాంచెస్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకుంటే కంపల్సరీ అప్లై చేయండి. సో క్వశ్చన్స్ కూడా దాని మీద ఉన్నాయి. సో జాబ్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం మాట. అండ్ శాలరీ వచ్చేసరికి 4.5 lakh per annum అని మెన్షన్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ శాలరీ ప్యాకేజ్ అండి. ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసారా, మనకి ప్యూర్ సాఫ్ట్వేర్ సైడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మెన్షన్ చేశారు. లైక్ మనమైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడం కానీ డెవలప్ చేయడం కానీ సో ఇలాంటి టాస్క్ అయితే ఉంటాయి. సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కావాలి అని ఒక డ్రీమ్ ఉంది, లేదు డెవలప్మెంట్ చేయాలి అనే ఒక డిజైర్ ఉందో వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది మీ కెరియర్ అనేది. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. వెంటనే మీరు ఆన్లైన్ టెస్ట్ అనేది రాసేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి టెక్నికల్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ మేనేజర్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో మనకి ఆన్లైన్ టెస్ట్ కూడా డెడ్ లైన్ ఉంది. సో చాలా తక్కువ టైం అయితే ఉంది. సో నవంబర్ 18th 11:30 PM వరకు మాత్రమే మనకి ఆ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ టెస్ట్ లింక్ కూడా చూపిస్తున్నాను కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మనకి మై అనాటమీ ద్వారా వీళ్ళు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి, కంప్యూటర్ విత్ వెబ్ క్యామ్ అయితే ఉండాలి, లేదు ల్యాప్టాప్ అన్నా ఓకే. సో ఇక్కడైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కేర్ఫుల్గా చదవండి. ఇక్కడ ప్రొసీడ్ టు టెస్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగ ఒక రిజిస్ట్రేషన్ అయితే అడుగుతున్నారు. సో మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది ఉంటుంది, అది ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్. ఇది అయితే మనకి రిఫరల్ ప్రోగ్రామ్ లాగా అడుగుతున్నారు, బట్ నేనైతే నార్మల్గానే అప్లై చేశాను, బట్ స్టిల్ నాకు టెస్ట్ అనేది నాకు వచ్చిందన్నమాట. సో అందుకనే మీకు చెప్తున్నాను వీడియో ద్వారా. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి మీ ఎంప్లాయీ నేమ్ ఇచ్చుకోండి, మీ ఎంప్లాయీ ఐడి ఇచ్చుకోండి, అండ్ ఎంప్లాయీ ఐడి కూడా లైక్ 1 అని మెన్షన్ చేసేసి ప్రొసీడ్ అయితే చేయండి. వెంటనే మీకు టెస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ టెస్ట్లో కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ నేను మీకు ముందే చెప్తున్నాను. ఆల్రెడీ చాలా వెబ్సైట్స్లో ఈ శాంపుల్ క్వశ్చన్స్ అనేవి దొరుకుతున్నాయి, ప్రెప్ ఇన్స్టా కానీ ఫేస్ ప్రెప్ కానీ. సో ఇలాంటి వెబ్సైట్స్లో ఒకసారి మీరు గూగుల్ అయితే చేయండి. సో ఈ సిడికే కంపెనీకి సంబంధించిన ఆన్లైన్ అసెస్మెంట్స్ మీకు
పక్కాగా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ సెక్షన్స్ కూడా మెన్షన్ చేస్తారు కదా, డేటాబేస్ మేనేజ్మెంట్ మీద కానీ, HTML మీద కానీ, జావా స్క్రిప్ట్ మీద కానీ, డేటా స్ట్రక్చర్స్ మీద కానీ, అండ్ బేసిక్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. సో ఇలాగ కొన్ని సెక్షన్స్ మీద మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇంకెవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో లింక్ మీద క్లిక్ చేసి వెంటనే టెస్ట్ అనేది రాయండి. ఇక్కడైతే నేను కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ కూడా చూపిస్తున్నాను. సో ఎవరికైతే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకైతే ఈజీగానే ఉంది, మరీ అంత టఫ్గా అయితే ఏం లేదు, బేసిక్ కాన్సెప్ట్సే అడుగుతున్నారు. సో ఇలా మనకి మల్టిపుల్ చాయిస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేయండి, ఎందుకంటే లాస్ట్ డేట్ మనకి November 18th వరకు ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. అండ్ ఛానల్ కమ్యూనిటీని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి, అక్కడ కూడా జాబ్ నోటిఫికేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.